ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి తెలుసుకుందాము. ఆ వ్యక్తి పేరు గ్రాహం స్టెయిన్స్. ఆయన గొప్ప మిషనరీ అన్నమాట. గ్రాహం స్టెయిన్స్ 1941లో ఆస్ట్రేలియాలో జన్మించెను. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల భయభక్తుల్లో పెరిగినవాడు. చర్చిలోని సండే స్కూల్లో పెరిగినవాడై ఉన్నతమైన చదువును ముగించెను. దేవుని సేవ కొరకు ప్రత్యేకమైన దర్శనము కలవాడై తన యవ్వన ప్రాయమందు ప్రభువు పిలుపు మేరకు ప్రభువు తనను భారతదేశపు పరిచర్యకు వెళ్ళమని చెప్పినప్పుడు ఒక్కడే ఈ ప్రాంతానికి వచ్చి క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ఉన్న ప్రాంతమైన నార్త్ ఇండియాలో ఒరిస్సాను కేంద్రంగా పెట్టుకొని సేవ ప్రారంభించాను. సేవ ప్రారంభించిన కొంతకాలానికి గ్లాడిస్ అనే స్త్రీతో వివాహమై ఇరువురు కలిసి ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో పరిచర్య కొనసాగించారు. గ్రాహంకు గ్లాడిస్కు దేవుని యెడల భయభక్తులు, పేదవారి యెడల కనికరము అత్యధికం. వీరు ఈ ప్రాంతంలో కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య పరిచర్య ప్రారంభించి సంఘాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించి ఈ ప్రాంతంలో సేవను స్థాపించారు. వీరికి 3 బిడ్డలు కలిగిరి. 1 ఎస్తేరు, 2 ఫిలిప్పు, 3 తిమోతి. గ్రాహం స్టెయిన్స్ చనిపోయేంత వరకు అనగా 40 సంవత్సరముల ఒరిస్సాలో పరిచర్య చేశాను. ఈ ప్రాంతం నందే సాతాను శక్తులు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగదళ్, శివసేన, సంఘ పరివార్ ఎక్కువగా ఉంటాయి. ప్రభువు కొరకు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానరాని దేశం, ప్రజల విధానం, పరిస్థితులు వేరు, తిండి వేరు అయినా కూడా ప్రభువు కొరకు ఇక్కడే సేవ చేద్దామని స్థిరపడ్డారు. అయితే ఈ ఒరిస్సాలో 1986 నుండి 1998 వరకు చర్చిలపై 60 దాడులు జరిగినవి. చివరకు భారతదేశంలో గ్రాహం స్టెయిన్స్ వారి 2 పిల్లలు హతసాక్షులయ్యారు. 22 జనవరి 1999 ఆ రోజు స్టెయిన్స్ తన కుమారుడైన ఫిలిప్పు, తిమోతిలతో కలిసి సువార్తకు వెళ్ళి రాత్రి తిరిగి వస్తుండగా పొద్దుపోవడంతో మనోహర్పూర్ అనే గ్రామంలో అర్ధరాత్రి 12 గంటలకు ఒక ప్రార్థనా మందిరం ముందు తన వాహనమును ఆపుకొని నిద్రిస్తూ ఉండగా విద్రోహ శక్తులు ఆ రాత్రి బాగా త్రాగి సంతాలి అనే జాతుల వారు డాన్సులు వేస్తూ కాడాలతో ఎదుర్కొంటూ వచ్చి రాత్రి 12:20 నిద్రిస్తున్న స్టెయిన్స్ వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టారు. వాహనం లోపల ఆర్తనాదాలు వినబడుతూనే 3 మసిబొగ్గులైపోయారు. ఇది భారతదేశ చరిత్రకే అవమానకరం. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సమాధి కార్యక్రమం అయిపోయింది. స్టెయిన్స్ భార్య గ్లాడిస్ దగ్గరికి విలేకరులు వచ్చి అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ రీతిగా సమాధానం చెప్పిరి. నీకు నీ భర్తను చంపిన వారిపై ఆగ్రహం లేదా అని వారు అడిగిన ప్రశ్నకు ఆమె నాకు ఆవేదనే కానీ ఆగ్రహం లేదు అని చెప్పింది. క్రీస్తు ప్రభు క్షమించమని చెప్పారు. మేము భారతదేశం సేవ చేయుటకు వచ్చాము. కానీ భారతీయులు నా భర్తను, కుమారులను చంపారు. కానీ నేను ఈ దేశాన్ని విడిచి వెళ్ళను. భారతదేశము నా పుట్టినిల్లు. నేను ఇక్కడే సేవ చేసి చివరికి ఇక్కడే చనిపోయి నా భర్త పిల్లల దగ్గరే నేను కూడా పాతిపెట్టబడతానని గద్గద స్వరముతో పలికిన మాటలకు భారతావని మోగబోయింది. సిగ్గుతో తల వంచుకున్నది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మతిపోయినట్టయింది. ప్రియ సోదరి, సోదరుడా, వీరి వల్లే నువ్వు కూడా జీవిస్తావా? ఇప్పుడే తీర్మానించుకో. ఇంతవరకు మనం గ్రాహం స్టెయిన్స్ మిషనరీ స్టోరీ గురించి విన్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. ప్రభా నాయన తండ్రి, ఈ గ్రాహం స్టెయిన్స్ తన యొక్క 2 బిడ్డలను మరి నాయన హతసాక్షులుగా ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. వారి వలె మా జీవితాలు ఆత్మల భారం కలిగి ప్రభా నీ కొరకు తండ్రి ప్రభా మేము ఒక మంచి సత్కార్యం చేసి నీ కొరకు మేము వాడపట్టడానికి కృప ఇచ్చేదండి ప్రభా. నాయన తండ్రి, కనికరించండి అయ్యా. ఎంతమంది ఈ యొక్క మిషనరీ విన్నారో ప్రభు వారందరినీ దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.